ఇండిగోకు డీజీసీఏ భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా 22.2 కోట్ల జరిమానా విధించింది. డిసెంబర్లో తలెత్తిన సంక్షోభానికి చర్యలుగా ఈ జరిమానా విధించింది. సంక్షోభం సమయంలో దాదాపు 2507 విమానాలు రద్దు కాగా 1852 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతో దాదాపు 3 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇండిగోకు డీజీసీఏ భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా 22.2 కోట్ల జరిమానా విధించింది. డిసెంబర్లో తలెత్తిన సంక్షోభానికి చర్యలుగా ఈ జరిమానా విధించింది. సంక్షోభం సమయంలో దాదాపు 2507 విమానాలు రద్దు కాగా 1852 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతో దాదాపు 3 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా ఫోన్లో అందిస్తారు. కళా, చెప్పండి, ఈ చర్యలపై ఏ విధంగా మనం చూడొచ్చు ఇండిగోపై? దాదాపు మనకు అంటే డీజీసీఏ ఒక భారీ జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు గతంలో అంటే డిసెంబర్లో జరిగినటువంటి ఏదైతే ప్రయాణాల రద్దు, ప్రయాణాలకు అసౌకర్యంగా చాలా అంటే విమాన రాకపోకల విషయంలో చాలా ఇబ్బందులుగా ఎదుర్కొన్నటువంటి అనేక అంశాలపై కూడా దాదాపు డిసెంబర్ నెల, నవంబరు లాస్ట్ వీక్ నుంచి తర్వాత డిసెంబర్ దాదాపు 3, 4, 5, 6, 10వ తేదీ వరకు జరిగినటువంటి అనేక అసౌకర్యాల మీద కూడా ఉన్నత స్థాయి ఒక స్పెషల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగానే కమిటీ నిర్ణయించినటువంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని కీలకంగా డీజీసీఏ కొంత ఇండిగో ఏదైతే విమాన సంస్థపై భారీ జరిమానాను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 22 అంటే ఇక్కడ 22 కోట్లకు పైగా ఏదైతే జరిమానాను విధిస్తూ చాలా కీలకంగా అంటే డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ మధ్యలో జరిగినటువంటి ఏదైతే అనేక విమానాల రద్దు అనుకోవచ్చు, విమానాల ఆలస్యం అనుకోవచ్చు, ప్రజలకు అంతరాయం కలిగించినందుకు భారీ జరిమానాలను విధిస్తూ దీనికి గల కారణాలను కూడా ఈ ఏదైతే నలుగురితో కూడినటువంటి కమిటీ అనేక అంశాలను కూడా అంటే కమిటీ అంతా కూడా నిర్ణయించిన తర్వాతనే ఈ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే అప్పుడు అంటే మనకి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరిగినటువంటి ఏదైతే 2507 విమానాల రద్దు, తర్వాత 1000 దాదాపు 1852 విమానాలు కూడా ఆలస్యం కావడము, ముఖ్యంగా ఈ విమానాల ఆలస్యం కావడానికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఆలస్యం కావడము అనేక అంశాలు కూడా దీంతో విచారణ చేపట్టారు. అయితే దీనికి సంబంధించినటువంటిది అంటే నలుగురితో కూడినటువంటి ఏదైతే కమిటీ ఇక్కడ ఫ్లైట్స్ కి సంబంధించినటువంటి రాకపోకలు అనుకోవచ్చు, తర్వాత ఏదైతే ఫ్లైట్స్ కి సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటిపై కూడా కీలకంగా ఆలోచించిన తర్వాతనే దీనిపై భారీ జరిమానాను విధిస్తూ దీనికి డీజీసీఏకు దాదాపు 22.2 కోట్లకు సంబంధించినటువంటి జరిమానా విధించడమైంది. దీనికి సంబంధించింది దాదాపు అటు డీజీసీఏ కూడా ఖచ్చితంగా కొద్దిసేపటి క్రితం దీనిపై స్పందించినటువంటి అంశము. ఇది అంటే ఏదైతే 9 సభ్యులతో కూడినటువంటి ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాల ప్రకారంగా ఖచ్చితంగా మునుముందు కూడా దీనిపై ఇలాంటి అసౌకర్యంగా ప్రజలకు ఇబ్బంది కలిగినటువంటి అంశాలపై సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా ముందు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చూసుకుంటామంటూ కూడా ఒక డీజీసీఏకు ఏదైతే స్పందించినటువంటి
విషయాన్ని కూడా కొద్దిసేపు క్రితం ఇక్కడ ఇండిగో విమాన సంస్థ కూడా స్పందించింది. అయితే ఇక్కడ మనకు అనేక అంటే కారణాలు